ఛానల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి బంక్ పట్టివేత. జూబ్లీ హిల్స్ లో అస్మత్ ఉన్నీసా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. హాజరైన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్దయ్య గారు. వంట గ్యాస్ గండం సిలిండర్ల బుకింగ్ సరఫరాపై తాజా ఆంక్షలు. వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మెహబూబాబాద్ బాధితుడి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు. బాధ్యతగా వ్యవహరించిన బయ్యారం పోలీసులు. సిరోంచ గర్కపేటలో యువ స్టార్ సిసి గ్రామీణ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభం. విజయవాడ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. వైజాగ్ అమ్మాయి, నెల్లూరు అబ్బాయి, హ్యాండ్ ఇచ్చిన అబ్బాయి, దిక్కు తోచక రైల్వే స్టేషన్ లో అమ్మాయి, పోలీసుల జోక్యంతో తల్లిదండ్రుల చెంతకు అమ్మాయి. ధర్మసాగర్ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కలిగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఐపీఎస్. జగిత్యాల భర్త మృతిని తట్టుకోలేక 4 గంటల వ్యవధిలోనే భార్య మృతి. బెంగుళూరు విమానాల్లో వస్తారు, ఐఫోన్లు కొట్టేస్తారు. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. ఇరాన్ లో మృత్యుఘోష. 1145కు చేరిన మృతుల సంఖ్య. గోవిందరావుపేట అక్షరజ్యోతి మీడియా క్యాలెండర్ ను ఆవిష్కరించిన పస్రా సిఐ పత్తిపాక దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్. చెన్నారావుపేట వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి. రాజన్న సిరిసిల్ల మార్చి 7వ తేదీన న్యాయ నిర్మాణ్ భవన్ కు శంకుస్థాపన. అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు. వేములవాడ వసతి గృహాల నిర్వాహకులతో భద్రత బాధ్యత గురించి అవగాహన సమావేశం. పట్టణ సిఐ వీరప్రసాద్. నిర్మల్ నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంఏ వకీల్. రాజన్న సిరిసిల్ల మల్టీ జోన్ 1 పరిధిలో పలువురు సిఐల బదిలీ. సిరిసిల్ల టౌన్ ఎస్హెచ్ఓగా నెమ్మని శ్రీనివాస్. సిరిసిల్లలో పలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన. సాధ్యమైనంత త్వరగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి. గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలి. కలెక్టర్ గరిమా అగర్వాల్. మంగపేట దాతల సహకారంతో ఆర్థిక సహాయం. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు గుగ్గిళ్ల సురేష్. ఉద్యమకారుల సంఘం నాయకుడు గాదె శ్రీనివాస్ చారి. మంచిర్యాల పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అశ్వారావుపేట ఆన్లైన్ పనిచేయక ఉపాధి హామీ కూలీల ఆవేదన.